జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం కొన్ని దేశాలతో ఒక అద్భుతమైనటువంటి ఒప్పందాలను అయితే చేసుకునింది. సరే, ఇంతకు ఆ ఒప్పందాలు ఏంటి, దేనికోసం అనేది ఈ న్యూస్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తా. అసలు ఇంత గొప్ప విషయాన్ని మీకు ఎట్ట చెప్పాలో నాకే అర్థం కావడం లే. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? నిజానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని నిర్ణయాలను, కొన్ని ప్రాజెక్టులను పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా సైలెంట్గా ప్రారంభిస్తూ ఉంటారనమాట. అలాంటి విషయాలు, అలాంటి ప్రాజెక్టులే మన శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి నిర్ణయాలే మన విపక్ష నేతలకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి ఒక అతిపెద్ద నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. కొంతమంది నరేంద్ర మోడీ అదిగో ఆ నిర్ణయం తీసుకున్నాడు, ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నాడు, అసలు నరేంద్ర మోడీకి ఏం తెలుసు అంట పిచ్చి వాగుడంతా కూడా వాగుతూ ఉంటారు. మీరు కూడా వినుంటారు. కానీ నరేంద్ర మోడీ గారి వెనక ఒక పెద్ద టీం ఉంటుంది. ఆ టీం పేరు ఇండియా ఫస్ట్. ఆ టీంలో కాకలు తీరినటువంటి 149 మంది ఆల్ వెదర్ ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. నరేంద్ర మోడీ గారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ టీంతో కలిసి చర్చించి ఆ తరువాతనే తుది నిర్ణయం అయితే తీసుకుంటారు. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోరు. అర్థమవుతుందా? అది విషయం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇటీవల జరిగినటువంటి పెహల్గామ్ తీవ్రవాద దాడికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ తుక్కు రేగొట్టామంటే మనకు లేటుగా తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్ సింధూర్లో మన రాఫెల్ యుద్ధ విమానాలు విజృంభించి పాకిస్తాన్లోని టార్గెట్లను బద్దలు కొట్టాయి. మన రాఫెల్ ఫైటర్ల వీర విహారం మూలంగానే 4 రోజులకు అంటే 100 గంటల్లోనే పాకిస్తాన్ అయితే తోక డిక్కీలోకి ముడుచుకునిందనమాట. అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో మన దేశీయ ఆయుధాలు, అదేవిధంగా ఆయుధ వ్యవస్థలు ఎంత సమర్థవంతంగా పనిచేశాయో ఈ రాఫెల్ యుద్ధ విమానాలు కూడా అంతే సమర్థవంతంగా పనిచేశాయి. దీంతో ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలతో ఏకంగా 114 రాఫెల్ యుద్ధ విమానాలను మన దేశంలోనే తయారు చేయించడానికి నిర్ణయించుకున్నారనమాట. చూడండి ఎంత గొప్ప విషయం. 114 రాఫెల్ యుద్ధ విమానాలు, అది కూడా 2 లక్షల కోట్ల రూపాయలతో. అర్థమవుతుందా? ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ సహకారంతో మన దేశ టెక్నాలజీని కూడా కలిపి మన అవసరాలకు తగ్గట్టుగా ఈ రాఫెల్ యుద్ధ విమానాలను మేక్ ఇన్ ఇండియాలోనే నిర్మించున్నారు. ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్లు రావచ్చు. అవి ఏంటి అంటే, ఫ్రాన్స్కు చెందినటువంటి రాఫెల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు కదా, ఇవి 5th జనరేషన్ యుద్ధ విమానాలు కావు కదా, ఇవి స్టెల్త్ ఫైటర్లు కూడా కావు, ఇవి 5th జనరేషన్ ఫైటర్లతో సరితొగ్గలుగుతాయా అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ విషయంలో కూడా నేను క్లారిటీ ఇస్తా. ఈ 114 యుద్ధ విమానాలను ఈ రాఫెల్ జెట్లు కాకుండా రష్యాకు చెందినటువంటి సుఖోయ్ 57లనే ఎందుకు కొనుగోలు చేయడం లేదని చెప్పి కూడా అనుకోవచ్చు. ఆ ప్రశ్నలు కూడా వస్తాయి. ఆ ప్రశ్నల్లో కూడా న్యాయం ఉండాలి. ఎందుకంటే 4.5 జనరేషన్ యుద్ధ విమానాల కంటే 5th జనరేషన్ యుద్ధ విమానాలు అడ్వాన్స్డ్ కదా, అందుకే ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి ఎదురవుతాయి అన్నమాట. అయితే ఇక్కడే ఒక కిట్టుకుండాలి, అదేదో కూడా చెప్తా చూడండి. సహజంగా 5th జనరేషన్ యుద్ధ విమానాలంటే స్టెల్త్ యుద్ధ విమానాలు అనమాట. ఈ స్టెల్త్ యుద్ధ విమానాలకు తీవ్ర స్థాయిలో దాడి చేసే సామర్థ్యం ఉండదు, కార్పెట్ బాంబింగ్ చేసే సత్తా అసలు ఉండదు. పైగా లాంగ్ రేంజ్లో ఈ మిసైల్ దాడులు చేయలేవు. ఎందుకంటే ఈ స్టెల్త్ యుద్ధ విమానాలలో ఎక్కువగా రాడార్ల కంట్లో పడకుండా ఉండేందుకు కావలసినటువంటి పరికరాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని మూలంగా ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు బరువెక్కుతాయి అన్నమాట. అందుకే ఈ స్టెల్త్ యుద్ధ విమానాల్లో తీసుకుపోయేటటువంటి మిసైల్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే ఓ 4-5 మిసైల్స్ మాత్రమే ఇవి తీసుకొని పోగలుగుతాయి. ఇకపోతే రాఫెల్ యుద్ధ విమానాల విషయానికి వద్దాం. ఇవి 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు కదా. ఇప్పుడు ఈ 4.5 జనరేషన్ రాఫెల్ యుద్ధ విమానాల్లో F4 అనేటటువంటి అడ్వాన్స్డ్ వెర్షన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మన ఫోన్లు ఏ విధంగా అప్డేట్ అవుతూ ఉంటాయో వీటిని కూడా ఈ F4 అనేటటువంటి అడ్వాన్స్డ్ వెర్షన్తో అప్డేట్ చేశారు. ఈ యుద్ధ విమానాలు శత్రువు పైన తీవ్ర స్థాయిలో దాడి చేయగలుగుతాయి. అదేవిధంగా కార్పెట్ బాంబింగ్ కూడా చేయగలుగుతాయి. 100% ఖచ్చితత్వంతో లాంగ్ రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్లను బద్దలు కొట్టగలుగుతాయి. అంతేకాదు ఈ రాఫెల్ F4 యుద్ధ విమానాలు శత్రువు యుద్ధ విమానాలను తేలిగ్గా లాక్ చేయగలుగుతాయి అన్నమాట. అంటే శత్రువుల యొక్క విమానాలను పనిచేయనీయకుండా చేయగలుగుతాయి. అందుకే 2 లక్షల కోట్లకు పైగా నిధులతో ఏకంగా మన మోడీ ప్రభుత్వం 114 రాఫెల్ F4 యుద్ధ విమానాలను మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో తయారు చేయించడానికి దాదాపుగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందుకే ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఇకపోతే రష్యాకు చెందినటువంటి Su-57 యుద్ధ విమానాల విషయానికి వద్దాం.
మనకు 4.5 జనరేషన్ యుద్ధ విమానాలతో పాటు స్టెల్త్ ఫైటర్ల అవసరం కూడా ఉండాలి. ఎందుకంటే యుద్ధం జరిగేటప్పుడు ముందుగా ఈ స్టెల్త్ ఫైటర్లను పంపించి ఈ శత్రువులకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలను అలాగే గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ స్టెల్త్ ఫైటర్ల అవసరం కూడా ఉంటుంది. అందుకే మనం రష్యా నుంచి 56 సుఖోయ్ 57 యుద్ధ విమానాలు కూడా కొనుగోలు అదేవిధంగా తయారీ కూడా చేస్తున్నాం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానాల్లో కొన్నిటిని రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తాం. ఇక మిగిలిన వాటిని మన దేశంలోనే తయారు చేస్తాం అనమాట. అది విషయం. అంటే వచ్చే 5 సంవత్సరాలలో మన దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాఫెల్ F4 యుద్ధ విమానాలు అలాగే సుఖోయ్ 57 స్టెల్త్ యుద్ధ విమానాల పూర్తి టెక్నాలజీ మన దేశంలో ఉండబోతోంది. పైగా మన అమ్ముల పొదిలో 170 అత్యాధునికమైనటువంటి సరికొత్త యుద్ధ విమానాలు కూడా చేరబోతున్నాయి. అంటే ఇక చైనా అదేవిధంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లకు భారత్ను చూస్తే ఉచ్చపడాల్సిందే. అది విషయం. అది మోడీ గారి గేమ్ ప్లాన్ అనమాట. అదిరిపోయింది కదా న్యూస్. అట్లుంటుంది మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.